మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని గత సంవత్సరం మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం మనం గమనించాం. ఎందుకంటే ఎన్నో పథకాలు, అమ్మఒడి అయితేనేమి, జగనన్న ఆసరా, జగనన్న చేయూత, జగనన్న ఇళ్ల పథకాలు, ఆరోగ్యశ్రీ, డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆటో నేస్తం, ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరూ కూడా లబ్ధి పొంది ఎంతో ఆనంద ఉత్సాహాలతోని మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇప్పుడు చూస్తే అంతా ఎక్కడ చూసినా రెడ్ బుక్ పరిపాలన. 6 నెలల బేబీ నుంచి 60 సంవత్సరాల ముసలమ్మ వరకు కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల మీద కూడా ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగడం మనం చూస్తున్నాం. దీనికి కారణం మద్యం, డ్రగ్స్, గంజాయి ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా దొరకడం. ఇప్పుడు ఉంటున్నది ఒక లేడీ హోమ్ మినిస్టర్ కాబట్టి మేము ఆవిడకి రిక్వెస్ట్ చేస్తున్నాం, దీన్ని ఎప్పటికైనా సరే కంట్రోల్ చేసి దిశ యాప్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దిశ యాప్ ద్వారా ఎంతో మంది, లక్షల మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోని సెక్యూర్డ్ గా ప్రొటెక్ట్ చేయబడ్డారు. అదే దిశ యాప్ ఇప్పుడు ఉంటే కనుక ఇన్ని అఘాత్యాలు జరగబోవు అనేసి మేము నమ్ముతున్నాము. అలాగే చూస్తే సచివాలయాలు, ఇంతకుముందు సచివాలయాలు వాలంటీర్ల వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి పథకం గడప గడపకి తెల్లవారుతూనే అందజేయబడేవి. ఇప్పుడు చూస్తే సచివాలయాలు, వాలంటీర్లు ఏమైపోయారో తెలియట్లేదు. ఆ వ్యవస్థ ఎంతో బాగుంది కాబట్టి అది కూడా ఉంచి ఆ సేవల్ని ప్రజలు అందుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సేఫ్ గా, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే కిందటి సంవత్సరం మనం చూస్తే ప్రతి విలేజ్ లోని ఒక విలేజ్ క్లినిక్లు, విలేజ్ డాక్టర్స్ అవైలబుల్ గా ఉండేవారు. కిందటి సంవత్సరం మహిళా దినోత్సవంలోని ఫ్రీగా ఆడపిల్లలందరికీ కూడా విలేజ్ లోని ఫ్రీ మెడికల్ చెకప్స్ జరిపించబడ్డాయి. అలాగే ఇప్పుడు కూడా ప్రతి విలేజ్ లోని మహిళలకేంటి, ప్రతి ప్రజలకి కూడా ఫ్రీ క్లినిక్స్ గాని, ఫ్రీ బ్లడ్ టెస్టులు గాని జరిపితే బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మనది రాబోయేది జగనన్న ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండాలి. మన గవర్నమెంట్ రాబోతుంది, మళ్ళీ మనకి మంచి రోజులు రాబోతాయి అనేసి నేను ఖచ్చితంగా మీ అందరికీ నమ్మి చెప్తున్నాను.